ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ దైవికమైన కృపను బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ రాత్రి మనకు మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. తప్పక సిద్ధపడదాం. ప్రభు సన్నిధిని నిలుచుటకై మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సంతోషం. అలాగునని ఈ యొక్క ఉదయకాల వేళ వాక్య ధ్యానమై నిర్గమాకాండము 22వ అధ్యాయం 1 నుండి 4 వరకున్న వచనాలను నేను చదువుచున్నాను. మొదటి వచనం: ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా తండ్రి దేవా, స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ బలపరచండి, మేలు చేత నింపండి. మీకు ఆయాసకరమైనది ఏది మా యందు పని చేయకుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక వ్యక్తి దొంగిలించిన ఎడల తనకు జరగబోయే పనిష్మెంట్ను గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ అతడు దొంగతనము చేయుచున్న అతడు కన్నం వేయుచుండగా దొరికితే మరి చంపబడినట్లు వారు కొట్టిన ఎడల దాని వలన రక్తప్రాధం ఉండదని. ఇలా సూర్యుడు ఉదయించిన తర్వాత అంటే మరుసటి దినాన, అంటే అతడు పారిపోయిన తర్వాత కొట్టిన ఎడల దానికి రక్తప్రాధం ఉంటుందని. పిల్లలు, ఒకవేళ వాడు తిరిగి చెల్లించే విషయంలో వాడి దగ్గర ఏమీ లేకపోతే అతడు ఒక బానిస వలె అమ్మబడవలెనని. ఒకవేళ అతడు దొంగిలించినది అతని యొద్ద ఉండినట్లయితే అది వాని యొద్ద దొరికినప్పుడు 2 అంతలు చెల్లించాలనే విషయాలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లరా, మరి ఈ భాగంలో ఒక వ్యక్తి దొంగతనము లేక దొంగిలించినప్పుడు అతడు పొందబోయే శిక్షను గూర్చి కొన్ని విధాలుగా మనం చూస్తున్నాం. అయితే దొంగ తనది కాని దానిని ఎవరికీ తెలియకుండా తీసుకుని దాచుకుని వాడినే దొంగ అన్నారు. మరలా చెప్తున్నాను, తనది కాని దానిని తీసుకుని ఎవ్వరికీ తెలియకుండా తను వశపరుచుకున్నటువంటి వ్యక్తిని దొంగ అంటారు. ఈ దొంగతనం చేసినంతసేపు హ్యాపీయే, దొరలాగానే తిరుగుతాడు. దొరికిన ఎడల జీవితం అపాస్పాలవుతుంది. పిల్లరా, మనము దొంగతనాన్ని గూర్చి మరి గడిచిన దినాల్లోనే దొంగిల్లకూడదు అనే మాటను గురించి అనేక విషయాలు మనం ధ్యానం చేసాం. మరలా వాటిని రిపీట్ చేయట్లేదు. కానీ అయితే ఒక వ్యక్తి దొంగిలించిన తరువాత అతడట దాన్ని అమ్మిన ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వాలని
ప్రభు చెప్పారు. చూడండి, ఒకదానికి బదులు 5గా, ఒకదానికి బదులు 4, ఈ సందర్భాన్ని గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి నూతన నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి గుర్తు రావాలి. ఒకదానికి బదులుగా 5 చెల్లించిన వ్యక్తి, ఒకదానికి బదులుగా 4 అంతలు చెల్లించిన వ్యక్తి గుర్తొచ్చారా? ఎస్, అతడే జక్కయ్య. జకర్యా కాదు, జక్కయ్య. ఇతడు లూకాసు వర్తమానం 19వ అధ్యాయం ఆరంభం నుంచి కొన్ని వచనాల్లో మనకు కనిపిస్తాడు. ప్రభు మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్పందన ఎలా ఉంది అంటారు, ప్రభువా, నేను ఎవని యొద్ద దేనినైతే అన్యాయంగా తీసుకున్నానో నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో తిరిగి 4 అంతలు చెల్లిస్తానని లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో చెప్పారు. అంటే ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నానో దానికి నేను తిరిగి 4 అంతలు చెల్లిస్తాను అంటున్నాడు. ఇప్పుడు జక్కయ్య ఒక ధనికుడు, లేక రోమ్ గవర్నమెంట్లో ఒక ఉద్యోగం కలిగిన వ్యక్తి. ఇతడు బాగా సంపాదించాడు అని మనకు ఒక్కొక్క వచ్చిన యొక్క ఆంతర్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే పిల్లరా, ఈ తిరిగి 4 అంతలు చెల్లించేస్తున్న మాట జక్కయ్య చెప్పింది కాదు, ధర్మశాస్త్రంలో ప్రభువే చెప్పారు. ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రభువే చెప్పారు. పిల్లరా, మరి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రభువు చెప్పినటువంటి విషయాలను మరి జక్కయ్య దాన్ని పాటించినట్లుగా చేస్తున్నాడు. ఒకదానికి బదులుగా 4 అంతలు. పిల్లరా, మరి ఇది మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలని ఇయ్యవలెనని నాతానుతో అనెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఇక్కడ సందర్భాన్ని మనం చూసినప్పుడు దైవజనుడైన నాతాను భక్తుడైన దావీదు నొద్దకు దేవుని చేత పంపబడ్డాడు. అప్పటికే ఈ యొక్క దావీదు తన పొరుగువాని భార్యను ఆశించి ఆ నింద నుండి తప్పించబడుటకు గాను ఆ వ్యక్తిని చంపించినట్లుగా చూస్తాం. పిల్లరా, తాను ఉరియా భార్య విషయమై ఉరియాని చంపించాడు. నాతాను ప్రవక్త చేత మందలించబడినప్పుడు, నాతాను ప్రవక్త చేత హెచ్చరిక పొందినప్పుడు ఈ నాతాను వచ్చి ఒక గొర్రెపిల్ల విషయమై ఇలా చేశారంటూ ఒక పోలికలో మాట్లాడితే దావీదు అంటాడు, వాడు కనికరము లేక ఈ కార్యం చేశాను కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇయ్యవలెనని నాతానుతో చెప్తాడు. ఒకదానికి ప్రతిగా 4. జక్కయ్య కూడా ఏమన్నారు, ఎవరి దగ్గర నేను ఏది అన్యాయంగా తీసుకున్నానో తిరిగి 4 అంతలు చెల్లిస్తాను. ప్రియులారా, ఇక్కడ వరకు మనం బాగానే విన్నాం. ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో, ఒక అన్యుడు అనబడినటువంటి జక్కయ్య ధర్మశాస్త్రమును ఎరుగని వాడై ఉండినప్పటికీ, చదవని వాడై ఉండినప్పటికీ కేవలం తెలుసుకుని వ్యక్తి జక్కయ్య. అయితే ఆ జక్కయ్య ధర్మశాస్త్రాన్ని పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. బాధాకరమైన విషయం ఏంటంటే,
ధర్మశాస్త్రమును ఎరుగని, చదువని, కలిగి లేని వ్యక్తి ధర్మశాస్త్రపు వాక్యములను అనుసరిస్తున్నాడు. అయితే దేవుని పిల్లలుగా మనం దేవుని బిడ్డలముగా ఉంటూ, దేవుని పిల్లలుగా మనము నడిపించబడుతూ, దేవుని వాక్యమును ఎరిగి దాన్ని పాటించని వారు ఎంతోమంది కదా, దాన్ని అనుసరించిన వారు ఎంతోమంది కదా. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, నువ్వు ఒకటి తీసుకుని దొంగిలించి ఒకటి తీసుకుంటే దానికి తిరిగి 4 అంతలు చెల్లించాలని. ఈరోజు సంఘాలలో వాక్యోపదేశం వినుచున్న విశ్వాసులు, సంఘములో దైవిక పరిశుద్ధ శరీరమును రక్తమును తీసుకొనుచు అంటు కట్టబడిన విశ్వాసులు ఎంతమంది దేవుని వాక్యపు క్రమాన్ని కలిగి ఉన్నారు? వాళ్ళ సంఖ్య వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినదై ఉంటుంది. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, వాక్యమును, మందిరమును, ప్రభువును ఎరుగనివాడు, చూడనివాడు వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్నాడు. ఒకదానికి 4 అంతలు చెల్లిస్తానయ్యా. మరి ఈ మాటతో ముగించాలని ఆశిస్తున్నాను. వాక్యాన్ని కలిగి ఎరిగి మందిరపు సహవాసాన్ని కలిగిన వారు ఎంతమంది వాక్యానికి లోబడుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని అనుసరిస్తున్నారు? తిరిగి 4 అంతలు చెల్లించాలంట. అంటే దీని అర్థం ఏంటి? నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను. 10వ భాగం దేవుని సొమ్ము కదా. దాన్ని ఇయ్యని వ్యక్తి ఎవరు? తనది కాదు అది, కానీ తను వాడుకుంటాడు. తమది కాదు కానీ వారి వద్ద ఉంచుతారు. వారు ఖర్చులకు ఉపయోగించుకుంటారు. లేదంటే అప్పులు ఉన్నాయి కదా అంటారు. లేదంటే హాస్పిటల్ ఎవరో ఉన్నారు వాళ్ళకి ఇచ్చామంటారు. పలు విధాలుగా పలు మంది ఉపయోగిస్తుంటారు. అది వారిది కాదు కదా. వారిది కానిది వారి కొరకు ఉపయోగించుకుంటే వారిని ఏమనొచ్చు? మరి వీరు తిరిగి 4 అంతలు చెల్లించేవారా? లేదు, అస్సలు మొదటి భాగమునే వాడుకునేవారు. 4 అంతలు ఎలా చెల్లిస్తారు? దేవుని వాక్యాన్ని వీళ్ళు ఎలా నెరవేరుస్తున్నారు? కనుక దేవుని పిల్లారా, మనం వాక్యాన్ని తెలుసుకోవడమే ముఖ్యం కాదు, తెలుసుకున్న దాన్ని అనుసరించి నడుచుకోవడం ముఖ్యం. కనుక వాక్యాన్ని ఎరిగి దాన్ని అనుసరించి నడుచుకుందాం. ప్రభు కృప మనకు తోడయుండును గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.